అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. చాలామందికి ఉండేటటువంటి సందేహం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి? అలాగే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఏ మంత్రం చదవాలి అని సందేహం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్తో మీ ముందుకు వస్తాం. హనుమంతుల వారు చాలా బలమైన వారు. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా 3 ప్రదక్షిణాలే చేస్తుంటాం. కానీ హనుమంతుని టెంపుల్కి కూడా వెళ్ళినప్పుడు 3 చేస్తాం. కానీ ఆ స్వామివారికి ప్రదక్షిణాలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శని దోషం ఉన్నవారైతే శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 3, 5, 108 లేదా 21, 16 అలాగే 9, 7 ఇలా మన శక్తి మేరకు ఎన్ని ప్రదక్షిణాలు అయితే అన్ని చేసుకుంటే చాలా మంచిది. అలాగే ప్రదక్షిణాలు చేసేటప్పుడు గబగబా కాకుండా ప్రశాంతంగా చేస్తూ ఈ మంత్రం జపించాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఇలా ఈ మంత్రం చదువుకొని చేస్తే గ్రహదోషాలు తొలగిపోయి భయం పోతుంది. మనం ధైర్యంగా మరియు స్థిరంగా ఉండగలుగుతాము. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఈ హనుమంతుని ప్రదక్షిణం మరియు మంత్రం ఇష్టమైతే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ శక్తివంతమైన